తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆశ పాశం అనే ధారావాహిక వినేద్దామండి. రాసిన వారు శ్రీమతి అనురాధ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏవండోయ్ కమల గారు, ఏం చేస్తున్నారు? మీ కూతుర్లు రమ్మంటున్నారు, వెళదామా అన్నాడు పురుషోత్తం. కమల ఎందుకు అని అడిగింది. నాకు మాత్రం ఏం తెలుసు, ఉన్నపలంగా వచ్చేయమన్నారు అన్నాడు పురుషోత్తం. అయితే మీరు బయటకు వెళ్ళి ఏమైనా తీసుకొని రండి, తీసుకువెళదాం అంది. పురుషోత్తం నవ్వుతూ, పిచ్చి కమల, అక్కడ ఉండవా చెప్పు, ఇక్కడ నుండి మూతదండగా ఎందుకు అన్నాడు. వాళ్ళకక్కడ ఎన్ని ఉన్నా మనం తీసుకువెళితే సంతోషిస్తారుగా, కాదనకుండా వెళ్ళి తీసుకొని రండి అని చెప్పింది కమల. తప్పుతుందా అనుకుంటూ పురుషోత్తం బయటకు వెళ్ళాడు. నైట్ బస్సు ఎక్కి కూర్చున్నారు. కాసేపటికి పురుషోత్తం కమల నిద్రలోకి జారుకున్నారు. అమ్మోనో నిత్యానో ఒక అబ్బాయిని తీసుకొచ్చి మనసిచ్చి పుచ్చుకున్నాం, దీవించండి అంటూ నా మీద బాంబు వేయట్లేదు కదా అనుకుంటూ ఉలికిపాటుతో లేచి కూర్చున్నాడు పురుషోత్తం. కమల దగ్గర ఈ అనుమానాన్ని వ్యక్తపరిస్తే అమ్మో కొంపలు అంటుకుంటాయి, కూతుర్ల మీద ఈగ వాలనీయదు అనుకున్నాడు. వివిధ రకాలుగా పోతున్న ఆలోచనలతో సతమతమవుతున్నాడు పురుషోత్తం. మొదటిసారి కూతుర్లను చదువు పేరుతో ఎంత దూరంగా పెట్టాడో ఆ ఊరికి ఈ ఊరికి మధ్య దూరం ఎంతో తెలుస్తోంది. చూసే కొద్దీ ఎంతసేపటికి ఊరు రావట్లేదు, తెల్లవారట్లేదు. విసుగుతో విసిగిపోయాడు పురుషోత్తం. ఈ సూర్యుడు నిద్రపోతున్నాడా? రోజూ తెగ తొందరగా వస్తాడు, ఈరోజు కూడా రావచ్చు కదా అనుకుంటూ తన అసహనాన్ని వ్యక్తపరచలేక లోపల ఉంచుకోలేక అవస్థపడుతున్నాడు. బస్సు దిగగానే వేగంగా వెళ్ళి ఆటో మాట్లాడేసి బ్యాగులను లోపలికి వేసి కమలను కూడా లాగి కూర్చోపెట్టాడు. అబ్బా ఏంటండి మీ ఆత్రం, కాస్త నెమ్మదిగా ఉండండి, అంత హైరాణ పడిపోతున్నారు, ఏమైంది అంది కమల. పురుషోత్తం కమల వైపు చూసి ఒక నవ్వు నవ్వి వదిలేశాడు. ఆటో పరుగు పెడుతూ ఉంది. పురుషోత్తం ఆలోచనలతో ఆటో వేగం కూడా తక్కువే అయింది. ఏంట్రా అమ్మో, ఎందుకు రమ్మన్నావు అని అడిగాడు పురుషోత్తం. ఇప్పుడే వచ్చారు కదా, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, సారథి కూడా వస్తాడు, నేను టిఫిన్ చేస్తాను అని అమ్ము లోపలికి వెళ్ళింది. పురుషోత్తం అనుమానంతో రూమ్స్ అన్నీ తిరుగుతున్నాడు. ఎవరైనా ఇంట్లో ఉన్నారేమో అని బాల్కనీలో కూడా చూసి కాస్త గాలి పీల్చుకొని వెళ్ళి బాత్రూంలోకి దూరాడు. అమ్ము కమలను కిచెన్లోకి లాక్కెళ్ళింది. కమల, ఏమైందమ్ము? నిత్యను కూడా దగ్గరికి తీసుకుంది. ఏరా నిత్య, జ్వరం వస్తోందా? అందుకే రమ్మన్నావా అంది కమల. నీ బొంద, నేను చెప్పేది వింటే నీకు వస్తుంది జ్వరం. నేను చెప్పేది జాగ్రత్తగా విను, అరవకు ఏడవకు, నేను చెప్పాక ప్రశాంతంగా ఉండి జరగబోయేది చూస్తూ ఉండు, అంతే అంది అమ్మో. కమల అయోమయంగా చూసింది కూతుర్ల వైపు. సారథి నిన్న పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయిని కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు, సాయంత్రం వెళ్ళారు అని చెప్పింది అమ్మో. అవునా, ఇదంతా నిజమా? అందుకేనా మీ నాన్న అంత కంగారు పడుతున్నాడు అంది. ఏంటి, విషయం తెలియకుండానే అంత కంగారు పడుతున్నాడా? తెలిస్తే ఇంకేమవుతాడో అంది అమ్మో. అక్క, మనం ఏమైనా చేశామేమో అని ఇల్లంతా వెతుకుతున్నాడు, చూసావా అంది నిత్య. చూస్తున్నా, కొడుకు చేసిన నిర్వాకం చూస్తాడుగా, అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ఎప్పుడూ సారథి కోసమే అని జీవితాన్ని కొడుకు కోసం ఫణంగా పెట్టి జీవన పోరాటం చేస్తున్నాడు కదా, చూద్దాం అంది అమ్మో. అమ్మా, నువ్వేమీ మాట్లాడకు, నాన్న అన్నయ్య ఎలా మాట్లాడుకుంటారో చూద్దాం, అర్థమవుతోందా అని అడిగింది అమ్మో. కమల పలకలేదు. అమ్మా అమ్మా, నీకంతా తెలుసునన్నట్టు ఉండకు, సరేనా, మామూలుగా ఉండు అని తల్లిని సముదాయించింది నిత్య. ట్యాబ్లెట్ వేసుకోనాన్నా అని నీళ్ళు ఇచ్చింది అమ్మో. సారథి ఇంకా రాలేదేంటి, వాడు వచ్చాక టిఫిన్ తిందామా అన్నాడు పురుషోత్తం. వద్దు నాన్న, నీకు షుగర్ ఉంది, ముందు టిఫిన్ తిను అని అందరికీ టిఫిన్ పెట్టింది అమ్మో. సారథి వచ్చాడు. కొడుకుని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. లోపలికి వస్తూ రా కావేరి అన్నాడు సారథి. ఆ మాట విన్న పురుషోత్తంకి నెత్తిన పిడుగుపడ్డట్టయింది. చెయ్యి చాచగానే అటువైపు నుండి అమ్మాయి చెయ్యి సారథి చేతిలో పెట్టడం చూడగానే పురుషోత్తం కళ్ళల్లో నీళ్లు నిండాయి. కావేరి చెయ్యి పట్టుకుని సారథి లోపలికి వచ్చాడు. అమ్మా నాన్న, ఈ అమ్మాయి పేరు కావేరి అన్నాడు. కావేరి అంటే నాకు చాలా ఇష్టం, తను నాకన్నా నన్ను ఎక్కువ అర్థం చేసుకుంది అన్నాడు సారథి. ఎప్పటి నుండి ప్రేమించుకుంటున్నారు అని అడిగాడు పురుషోత్తం. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా అమ్మాయి? వీడి గురించి ఏం చెప్పి పెళ్లికి ఒప్పిస్తావు అన్నాడు పురుషోత్తం.
అందరినీ ఒప్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మీ ఒప్పుదలలో పరీక్షలు వద్దనుకున్నాం. అందుకే పెళ్లి చేసేసుకున్నాం అన్నాడు సారథి. ఆ మాట వినగానే, ఎంత ధైర్యం ఉంటే ఇంత పని చేస్తావు? నీకసలు పెళ్లి చేసుకునే అర్హత ఉందా అన్నాడు పురుషోత్తం. 3 ముళ్ళు వేయటానికి 2 చేతులు ఉంటే చాలు. తన నమ్మకమే నా అర్హత. ఇంతకన్నా ఏం కావాలి అన్నాడు సారథి. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో. నీ సుఖం కోసం అహర్నిశలు కష్టపడ్డాను. నువ్వు సరిగ్గా చదవట్లేదని నేనే ఎగ్జామ్స్లో కాపీ కొట్టమని ఆన్సర్స్ ఇచ్చి మరీ పాస్ చేయించాను. నువ్వు కష్టపడకూడదని నేనే ఇల్లు కట్టాను. ఒక టీచర్ని అయినా పిల్లలంతా సమానమని చెప్పినా, ఆడ మగ పిల్లలు అని తేడా ఉండదు అని చెప్పినప్పటికీ కూడా ఇంట్లో నీ మీద ఆశలు పెట్టుకొని నీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో అని ముందే తెలుసుకొని ఆడపిల్లల కంటే నిన్నే ఎక్కువగా చూసుకున్నానే. నీకే ప్రేమని ఎక్కువ పంచానే. ప్రతిదీ నీకే అని నా సర్వస్వం ధారపోస్తే అని మాట పూర్తి కాకముందే సారథి మాటలకు అడ్డం పడి, హలో పురుషోత్తం గారు, అంతటితో ఆగండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు మీరు చెబుతున్నవి అన్నీ మీరు అనుకున్నవి, మీరు ఆశపడ్డవి అంతే. అవి అన్నీ నా ఆశలు కాదు, ఆలోచనలు కాదు. మీరు ఏవేవో ఊహించుకొని అవి అన్నీ నా కోసం అనడం సబబు కాదు. మీ ఆశలు, మీ ఊహలు, మీ ఆలోచనలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అర్థమవుతోందా? అనవసరంగా నా కోసం మీ జీవితాన్నంతా నాకిచ్చేసినట్టు వెధవ కబుర్లు చెప్పకు అన్నాడు. కమల లేచి వచ్చి, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతా. వెధవా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది. అమ్మా కమలమ్మ, నువ్వు ఒట్టి అమాయకురాలివి. నువ్వు ఏమీ అనుకోకు. నీ భర్త నిర్వాకాలు నీకు తెలియదు. తెలిస్తే నువ్వు ఇలా ఉండవు అన్నాడు సారథి. రేయ్, నీకు నచ్చింది చేసుకున్నావు అంతే. నా భర్తను ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా అస్సలు ఊరుకోను అంది కమల. నిత్య మెల్లగా వచ్చి కమల చెయ్యి పట్టుకుంది. పట్టుకోగానే అమ్ము చెప్పిన విషయం గుర్తొచ్చి మౌనంగా కూర్చుంది కమల. అమ్మా కమలమ్మ, నీ భర్త గురించి నీకు తెలియట్లేదు. నీకు తెలిసిన రోజు నువ్వు ఇలా ఉండవు. నీ భర్త చేసే నిర్వాకం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అన్నాడు సారథి. అమ్ము నిత్యల వైపు చూసి, మీరు ఈయనను నమ్ముకుంటే మిమ్మల్ని నట్టేట ముంచేస్తాడు. మీరు కూడా నాలాగా ఎవరినో ఒకరిని చూసుకోండి. ఒక అన్నలా మీకు ఈ విషయం చెప్పకూడదు, అయినా చెప్తున్నాను, అర్థం చేసుకోండి అన్నాడు సారథి. పురుషోత్తం లేచి నిలబడి అందరి వైపు చూసి, ఇదిగో అమ్మాయి అన్నాడు. కావేరి మామయ్య అంది కావేరి. సరే మీ తల్లిదండ్రులను పిలిపించు, మాట్లాడాలి అన్నాడు పురుషోత్తం. మా పెళ్ళైపోయాక మళ్ళీ మాటలెందుకు అన్నాడు సారథి. మీకంటే పెద్దలంటే విలువ లేకపోవచ్చు, కానీ మేము అలా కాదు. మేము చేయాల్సినవి చేయాలి కదా అన్నాడు పురుషోత్తం. నన్ను కావేరిని విడదీస్తే అస్సలు ఒప్పుకునేది లేదు. అలా చేస్తే మామూలుగా ఉండదు మీకు అన్నాడు సారథి. అందరూ మౌనంగా ఉండిపోయారు. పురుషోత్తం కావేరి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాడు. ఒక్కతే కూతురు కావడంతో బాగానే పెంచారు. బాగా ఉన్నోళ్లు కాకపోయినా పర్వాలేదు, కావేరిని లోటు లేకుండానే పెంచారు. పురుషోత్తం ఊరిలో రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. బంధువులు, స్నేహితులు అందరూ నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందజేశారు. కొంతమంది చెప్పకుండానే కొడుకు పెళ్లి చేశావు, అందరికీ చెప్పొచ్చు కదా అన్నారు. పురుషోత్తం నవ్వేసి, పిల్లలు ఇష్టపడ్డారు, మనం కాదనలేం కదా. అయినా నాకు పెద్దగా ఆర్భాటం చేసి డబ్బులు వృధా చేయడం ఎందుకని సింపుల్గా పెళ్లి చేసేసాము. ఆ డబ్బుల్లో కాస్త అనాథ శరణాలయానికి ఇచ్చి ఇంకాస్త పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అని చెప్పాడు. పురుషోత్తం ఉదారతను అందరూ మెచ్చుకున్నారు. కుటుంబంతో సహా నూతన వధూవరులతో సహా తిరుపతి వెళ్ళి శ్రీనివాస దర్శనం చేసుకుని వచ్చారు. గీత పిల్లలు కావేరి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంటే గీత పక్కకి తీసుకుని వెళ్ళిపోయింది. మొదటి రాత్రి ఏర్పాటు చేయడానికి పురుషోత్తం సన్నాహాలు చేయించాడు. కమల భర్త మాట కాదనకుండా తూచా తప్పకుండా చేసుకుంటూ పోతోంది. సారథి ఇంటికి వచ్చి జరుగుతున్న తతంగం చూసి, ఏంటిదంతా, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అన్నాడు. కమల వచ్చి, ఇదంతా సాంప్రదాయం సారథి అంది. సారథి నవ్వి, ఇప్పుడు కొత్తగా చేసుకుంటున్నది కాదు, మా ఇద్దరి మధ్య అన్నీ ఎప్పుడో జరిగిపోయాయి. అన్ని విషయాలు మేము అర్థం చేసుకున్నాకనే పెళ్లి చేసుకున్నాం. మీరు మా కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. కాసేపటికి కావేరి కూడా వెళ్ళిపోయింది. జరుగుతున్నదంతా చూసి కమల అలా చూస్తూ ఉండిపోయింది. పురుషోత్తం ఎవరి వైపు చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. గీత పిల్లల్ని తీసుకుని మేడ మీదకి వెళ్ళిపోయింది. కాసేపటికి తేరుకున్న కమలమ్మ అమ్ము నిత్యల కోసం చూసింది. అమ్ము నిత్య ఇద్దరూ అయోమయంగా బయట కూర్చుని ఉన్నారు. కమల పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుంది. ఇద్దరూ తల్లిని గట్టిగా హత్తుకున్నారు. భయపడకండి, ఏమీ కాదు, నేనున్నాను కదా అని సముదాయించింది.
అమ్ము కమల వైపు చూసి, వీడేంటమ్మా ఇలా తెగించేశాడో, వీడికి కాస్త కూడా భయం భక్తి లేదు, పెద్దలంటే గౌరవం కూడా లేదు. నాన్న వీడి కోసం పరితపించిపోతాడో, వాడికేమో లెక్కే లేదు. ఒక్క మాట కూడా ఎవరికీ చెప్పకుండా ఏమీ ఎరగనట్టు మనతోనే కలిసి ఉంటూ ఎంత పని చేశాడమ్మా అంది. అమ్మో, మనం అనుకున్నవన్నీ జరగవమ్మా. ఏది జరుగుతూ పోతుందో దాన్ని మనం అలవాటు చేసుకోవాలి, దాన్ని స్వీకరించాలి అంతే అని చెప్పింది కమల. ఉదయం 8 అవుతోంది. ఇంకా ఎవరూ నిద్రలేవలేదు. పురుషోత్తం ఒక్కడే లేచి బయటికి వెళ్ళి టిఫిన్ చేసి అందరికీ తీసుకొచ్చి టేబుల్ మీద ఉంచి అరుగు మీద కూర్చొని పేపర్ చదువుతున్నాడు. గీత లేచి అంతా గమనించి టిఫిన్ చేసి తండ్రి దగ్గరికి వచ్చి నిలబడింది. ఏంటి నాన్న ఇదంతా? వాడు ఏం చేసినా నువ్వు వెనకేసుకొస్తున్నావు. నువ్వు చేసేది ఏమీ బాగోలేదు. మీ అల్లుడు కూడా రాలేదు. మా బంధువులలో నేనేం సమాధానం చెప్పుకోవాలి అని అడిగింది గీత. నీకంత శ్రమ అక్కర్లేదు. నువ్వు నీ అత్తగారింట్లో ఉండి ఉంటే ఎన్ని ప్రశ్నలు వేసినా నేను సమాధానం ఇచ్చేవాడిని. కానీ నువ్వు వేరు కాపురానికి వెళ్ళిన తర్వాత నీకు అడిగే హక్కు లేదు అన్నాడు పురుషోత్తం. ఆహా, ఇంటికి కొత్త కోడలు రాగానే కూతురు చేదైపోయిందా అంది గీత. కాదు, నీ హద్దులు నీకు గుర్తు చేస్తున్నా. వేరే వాళ్ళు నిన్ను అనకుండా ఉన్న విషయం నేను నీకు గుర్తు చేశాను అన్నాడు. పురుషోత్తం మాటలు ఇంకా మాట్లాడుతుండగానే ప్రసాద్ వచ్చాడు. వచ్చి రాగానే పురుషోత్తం దగ్గరికి వచ్చి, క్షమించండి మావయ్య, ఆఫీస్ పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో రాలేకపోయాను. చెప్పలేదా గీత అని గీత వైపు చూశాడు ప్రసాద్. ఆ మాటలతో పురుషోత్తంకు కూతురి ఎత్తిపొడుపులు అర్థమయ్యాయి. ప్రసాద్ పేరు చెప్పి తను అనుకున్న మాటలన్నీ అనేసింది అనుకున్నాడు పురుషోత్తం. కమల లేచి వచ్చి అల్లుణ్ణి పలకరించి టేబుల్ మీద ఉన్న టిఫిన్ తినమని పెట్టి పిల్లలను నిద్రలేపింది. ప్రసాద్ సారథిని పలకరిద్దామని ఎదురుచూస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం 12 అవుతుండగా కావేరి బయటికి వచ్చింది. ప్రసాద్ వెళ్ళి కావేరిని పలకరించి గీత భర్తని అని చెప్పాడు. సరే అన్నయ్య అని సారథి కోసం టీ తీసుకెళ్ళింది కావేరి. సాయంత్రం సారథి కావేరి బట్టలు సర్దుకొని బయలుదేరటానికి బయటికి వచ్చారు. వాళ్ళని చూసి పురుషోత్తం ఆదరాబాదరాగా వచ్చి, ఎక్కడికి ప్రయాణం అవుతున్నారు అని అడిగాడు. సారథి పురుషోత్తం వైపు చూసి, మా అత్తగారింటికి అని సమాధానం ఇచ్చాడు. మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడిగాడు పురుషోత్తం. మీకు ఎప్పుడైనా చూడాలని అనిపిస్తే ఫోన్ చేయండి మావయ్య, మేము వచ్చి వెళ్తాము అంది కావేరి. ఆ మాటకు పురుషోత్తం, ఏం మాట్లాడుతున్నావమ్మాయి? ఫోన్ చేస్తే వస్తాము అని చెప్పడం ఏమిటి అన్నాడు. ఏంటి సారథి, వీళ్లకు నువ్వు చెప్పలేదా? నేను చెప్పమన్నాను కదా అంది కావేరి. ఇందులో కొత్తగా చెప్పేదేముంది? ఈ ఇంటికి అల్లుడు వచ్చి ఎలా ఉన్నాడో నేను అలాగే మీ ఇంటికి వస్తున్నాను కదా అన్నాడు సారథి. ఏంట్రా, ఇక్కడ ఇల్లరికం ఎవరొచ్చారని నువ్వు మాట్లాడుతున్నావు అని నిలదీశాడు పురుషోత్తం. ఏ, నీ అల్లుడిని తెచ్చుకొని ఈ ఊర్లోనే పెట్టుకున్నారు కదా, అలాగే నేను కూడా వెళ్తున్నాను అన్నాడు సారథి. ఏం మాట్లాడుతున్నావు, నోర్మొయ్యి అని కమల సారథిని గదిమింది. గీత పరిస్థితులు బాగోలేక బయటకు వచ్చింది, అంతేకాని ప్రసాద్ ఇల్లరికానికి రాలేదు అంది కమల. ఇంట్లో ఉంటే ఒకటి, ఊర్లో ఉంటే ఒకటా? ఏదైనా అదే ఏడుపేగా అన్నాడు సారథి. ఏం మాట్లాడుతున్నావు బావా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అన్నాడు ప్రసాద్. ఇందులో మర్యాదలు జాగ్రత్తలు ఏమున్నాయి? ఏ, నువ్వు కట్నం తీసుకోలేదా? వేరు కాపురం పెట్టి మా ఇంట్లో ఉన్నవన్నీ మేము ఇవ్వలేదా? మీరు మీ కాళ్ళ మీద నిలబడే వరకు మా ఇంటి నుండి సకలం మీ ఇంటికి చేరలేదా అన్నాడు సారథి. చూడు బావా, నేను వద్దన్నా మీ నాన్నగారు గీత మీద ప్రేమతో తెచ్చిపెట్టారు. అక్కడికి నేను గీతని అరిచాను, ఇదంతా కరెక్ట్ కాదని అన్నాడు ప్రసాద్. ఓహో, కరెక్ట్ కాదని చెబితేనే ఇంత చేయించుకున్నారు. మీరు ఆ మాట కూడా అనకుండా ఉంటే ఈయనగారు ఇంకెంత పెట్టేవారో అన్నాడు సారథి. బావా ప్లీజ్, ఇప్పుడు మనం అంతా సంతోషంగా ఉండాల్సిన సమయం అన్నాడు ప్రసాద్. అవునవును, నీలాగా మామ చేత ఇల్లు కట్టించుకొని పిల్లల్ని కూడా ఇక్కడే వదిలేసి బతకటం నేర్చుకుంటే నేను చెబుతా కబుర్లు అన్నాడు సారథి. గీతకి కోపం వచ్చి, మేమేమీ నీలాగా బాధ్యత లేకుండా తిరగలేదు. ఒక కూతురుగా నాకు ఏం కావాలో ఏం రావాలో అదే పెట్టించుకున్నాను అంది. అయినా మీలాగా మేము ఏ వెధవ పనులు పెళ్లికి ముందే చేసుకోలేదు అంది. కావేరి సారథి వైపు చూసి, ఏంటి సారథి ఇదంతా? నేను వద్దని చెప్పాను కదా, మనం అక్కడే ఉందాం అన్నాను కదా అంది. ఇదంతా నీకు అర్థం అవ్వాలనే కావేరి. భవిష్యత్తులో నీకెప్పుడైనా అత్త మామ వాళ్లతో ఉంటే బాగుంటుంది అనే ఆలోచన నీకు రాకూడదని తీసుకొచ్చాను అన్నాడు సారథి. ఇక్కడ అంత చెడ్డవాళ్ళు ఎవరున్నారు బావా అన్నాడు ప్రసాద్. అంత మంచివాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అన్నాడు సారథి. రే, ఏం మాట్లాడుతున్నావురా అంది అమ్ము.
చూడమ్ము, ఈ విషయంలో నువ్వు అస్సలు కలుగజేసుకోకు. ఎందుకంటే నీకేమీ తెలియదు. నువ్వు కూడా నేను ఏమి మాట్లాడుతున్నానో బాగా విను, నీకు అర్థమవుతుంది అన్నాడు సారథి. ఇక్కడ అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారో. నీలాగా నిత్యలాగా నిస్వార్థంగా సంపాదించిందంతా ఇంటి కోసం ఖర్చు చేయరు. మీరింకా చిన్నపిల్లలు కాబట్టి చెబుతున్నా, మీరు మీ దారి చూసుకోండి అన్నాడు సారథి. నాన్న చదివించకుండానే మనం ఇంతవాళ్ళం అయ్యామా? ఎందుకురా ఊరికనే నిష్ఠూరంగా మాట్లాడతావు అంది అమ్మో. చూడు, బాగా చూడు, గీతను చూసి నేర్చుకో, ప్రసాద్ లాంటి వాడిని తెచ్చుకో అన్నాడు. బావా, మరొక్కసారి చెబుతున్నాను, మాటలు మర్యాదగా మాట్లాడు అన్నాడు ప్రసాద్. అవునవును, నీలాంటి వాళ్లతో మర్యాదగానే మాట్లాడాలి. ఏం చూసి నీకు మర్యాద ఇవ్వాలి అన్నాడు సారథి. ఓహో, ఈ ఇంటి అల్లుడువని మర్యాద ఇవ్వాలి కదూ. మరి అలాంటప్పుడు నీ చెల్లెల్లాంటి కావేరి భర్తకు కూడా నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అన్నాడు సారథి. బావా ప్లీజ్, నువ్వు అంటున్నది చేస్తున్నది ఏమీ బాగోలేదు. ఒకసారి ఆలోచించి పద్ధతి మార్చుకో అన్నాడు ప్రసాద్. సరే అయితే నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నేను అప్పుడు ఇక్కడ ఉంటాను అన్నాడు సారథి. ఆ మాటకు ప్రసాద్ హర్ట్ అయ్యాడు. పురుషోత్తం వెంటనే వచ్చి కొడుకును ఆ చెంప ఈ చెంప వాయిగొట్టాడు. సారథి పురుషోత్తం చొక్కా పట్టుకుని, అందుకే నా దారి నేను పోతాను అంటుంటే ఈ పంచాయతీ ఏంట్రా ముసలోడా అని తోసేశాడు. అమ్ము నిత్య వెళ్ళి పురుషోత్తంని కింద పడకుండా పట్టుకుని కూర్చోబెట్టారు. అమ్ము వెళ్ళి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాన్న మీద చెయ్యి వేస్తావు? అమ్మ ముఖం చూసి ఊరకనే ఉన్నాను అని సారథి షర్ట్ కాలర్ పట్టుకుని నిలదీసింది. అమ్మో వదలరా, నేను వెళ్ళిపోతాను అన్నాడు సారథి. వెళ్ళండి, మా నాన్న మీద గౌరవ మర్యాదలు లేని వాళ్లకు ఈ ఇంట్లో స్థానం లేదు అని చెప్పింది అమ్మో. కావేరి సారథి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతుంటే నిత్య వెళ్ళి, వెళ్ళకండి, మనమంతా కూర్చొని మాట్లాడుకుందాం. అన్నయ్య వెళ్ళకురా, నా మాట వినరా అని బ్రతిమలాడుతోంది. ప్లీజ్ నిత్య, నీకంత ప్రేమ ఉంటే మనం అక్కడ కలుద్దాం, ఇక్కడ కాదు అని సారథిని తీసుకుని వెళ్ళిపోయింది కావేరి. వాళ్ళు వెళుతుంటే నిత్య ఏడుస్తూ చూస్తూ ఉండిపోయింది. కమల వెళ్ళి నిత్యను లోపలికి తీసుకొచ్చింది. సారథి తొయ్యటం వలన పురుషోత్తం మోచేతికి గాయమయ్యి రక్తం వస్తోంది. దానికి అమ్ము తుడిచి టించర్ వేస్తోంది. ప్రసాద్ వచ్చి, నేను వెళ్తాను మావయ్య అన్నాడు. పురుషోత్తం ప్రసాద్ చెయ్యి పట్టుకొని, సారథి అన్న మాటలు పట్టించుకోకు, వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను బాబు అన్నాడు. అయ్యో అవేం మాటలు మావయ్య, ఎక్కడైనా లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చిన వాళ్ళు మాటలు అనిపించుకుంటారు. ఏం చేద్దాం, కాలం కలిసి రాకపోవడం అంటే ఇదే. అప్పుడు తల్లిదండ్రుల మాట వినినా కూడా మాటలు పడాల్సి వచ్చింది. ఈరోజు వాళ్ళు అన్న మాటలు పడాల్సి వస్తోంది. మీరు దిగులు పడకండి, వెళ్ళొస్తాను అని ప్రసాద్ వెళుతూ గీతతో, కొద్ది రోజులు ఇక్కడే ఉండు, అందరికీ కాస్త ఊరటగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. అల్లుడి మంచితనం చూసి సంతోషించాలో, కొడుకు తీసుకున్న నిర్ణయం చూసి కలతపడాలో అర్థం కాక అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు పురుషోత్తం. కలిసిన కలవని మనుషులు ప్రేమగా ఉన్నా కనిపించని బంధాల నడుమ అమ్ము నిత్యల ప్రయాణం త్వరలో మొదలు కాబోతోంది. సారథి చేసిన నిర్వాకానికి పురుషోత్తం గొంతు మూగపోయింది. ఎవరితో ఏమీ మాట్లాడటం లేదు, మౌనంగా ఉంటున్నాడు. సరిగ్గా తినటం లేదు, నిద్రపోవటం లేదు. ఇంట్లో అందరూ ఉన్నా నిశ్శబ్దం తాండవమాడుతోంది. అమ్మా కాస్త తినమ్మా అంది అమ్ము. వద్దు అమ్ము అంది కమల. అందరూ ఇలా ఉంటే ఎలా చెప్పు? మిమ్మల్ని చూసి పిల్లలు కూడా తినట్లేదు, నువ్వు తింటే పిల్లలు కూడా తింటారు అంది అమ్ము. ఏం చేయాలో ఏమో అమ్ము, ఏమీ అర్థం కావటం లేదు. ఈ సారథి ఇలా చేస్తాడనుకోలేదు. పుట్టినప్పటి నుండి వీడితో ఏదో ఒక సమస్య వస్తోంది. చిన్నప్పుడు అల్లరి చేస్తే చిన్నతనంలో కాక ఇంకెప్పుడు చేస్తారులే అనుకున్నాను. సరిగ్గా మార్కులు రాకపోతే కష్టపడి చదవాలి కదా అనుకున్నాను. తండ్రి మాట వినకుండా ఇంట్లో లేకుండా వెళుతుంటే తండ్రి టీచర్ కదా, ఇల్లు కూడా స్కూల్లాగానే ఉందనుకుంటున్నట్టున్నాడు అని మీ నాన్నను ట్యూషన్స్ కూడా బయటే చెప్పుకోమన్నాను. మీ నాన్న సారథిని మీ దగ్గరికి పంపిస్తే ఇక భయపడాల్సిన అవసరం లేదు, బాగుపడిపోతాడు అనుకున్నాను. ఇలా చేస్తాడనుకోలేదు అని ఏడుస్తోంది కమల. అమ్మా ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? కొడుకు పెళ్లి చేసుకున్నాడు అంతే కదా. అయినా అన్నయ్య నాన్న చూసిన అమ్మాయిని ఎందుకు చేసుకుంటాడు? నాన్న ఏది చేసినా వాడికి నచ్చదు కదా. అటువంటి సమయంలో నాన్న బలవంతంగా పెళ్లి చేసినా కొద్ది రోజులకు నచ్చలేదని వదిలేస్తే అప్పుడు ఉన్న పరువు పోతుంది కదా. సారథి ఇలా చేయటం వలన మీరు వాడి అభిప్రాయాలను గౌరవిస్తున్నారని అయినా అర్థమవుతుంది. దీనికి ఎందుకు ఏడవటం? మీకు నచ్చిన సంబంధం చూసి చేస్తే ఇలాగే ఏడుస్తావా అని అడిగింది అమ్ము. అలా కాదు అమ్ము అంది కమల. ఏది కాదు?
ఏది ఎప్పటికీ అలాగే ఉండదు, ఇలాగే ఉండదు. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. అనవసరంగా ఏడ్చి మనసు పాడు చేసుకోకు అని అమ్ము కమలకి హితబోధ చేసింది. అయినా అమ్మా, నాకు తెలియక అడుగుతున్నాను. చిన్నప్పటి నుండి అన్నీ వాడి ఇష్టాలకు వదిలేసి పెళ్లి చేసుకుంటే ఇది కూడా తన ఇష్టానికి వదిలేయకుండా ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది అమ్ము. ఈ హితబోధ లోపల పడుకున్న పురుషోత్తం చెవిలో కూడా పడ్డాయి. అమ్ము మాటలు, కమల మాటలు విన్న పురుషోత్తంకు ఈ ఆలోచన నాకెందుకు రాలేదు? వచ్చి ఉంటే వాడితో గొడవ పడకపోయేవాడిని కదా. అరెరే, ఎంత పని చేసుకున్నాను. కాస్త శాంతంగా ఉండి ఉన్నా, లేక అమ్ము నిత్యలతో మాట్లాడితే సరిపోయేది కదా. ఎంత పొరపాటు చేసుకున్నాను అనుకున్నాడు పురుషోత్తం. మరుసటి రోజు హుషారుగా తన పనులన్నీ చకచకా చేసుకున్నాడు పురుషోత్తం. అదంతా చూసిన కమల ఇదంతా కళ లేక నిజమా అనుకుంటూ తనంతాను ఒకసారి గిల్లి చూసుకుంది. ఇదంతా నిజమే అనుకుని దగ్గరికి వెళ్ళి బావా అని పిలిచింది. కమల పిలుపు విన్న పురుషోత్తం అంతే హుషారుగా వెనక్కి తిరిగి కొంటెగా, ఏంటి మరదల పిల్ల, ఏం కావాలి అన్నాడు. ఏమీ లేదు బావా, ఈరోజు కొత్తగా కనిపిస్తుంటేను, అందులోనూ బాగా జోరుగా ఉంటేను అంది కమల. ఇక మీదట ఇలాగే ఉంటానోయ్. అయినా కొడుకు పెళ్ళయింది కదా, ఇంకాస్త బాధ్యత తగ్గినట్లే కదా. మనం వాడికి ఒక దారి చూపిద్దాం అనుకున్నాం, కానీ వాడు తనకు నచ్చిన దారిలో వెళ్ళాడు, అంతే కదా. వాడు మన మాట వింటాడని మనం అనుకోలేదు కదా. వాడికి నచ్చినది చేసినప్పుడు చూసి ఆనందించాలి, అంతే అంటూ ఏదో కమలకు జ్ఞానోదయం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు పురుషోత్తం. పురుషోత్తం మాటలకు కమలకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మధ్యాహ్నం భోజనం చేస్తుండగా, అమ్మో, రిజర్వేషన్ రేపటికి చేయించాను అన్నాడు పురుషోత్తం. ఇంకొద్ది రోజులు ఉంటానులే నాన్నా అంది అమ్మో. వద్దమ్మో, ఇప్పటికే చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి, అక్కడ మళ్ళీ మీకు వర్క్ హెవీ అవుతుంది, వెళ్ళండి అన్నాడు. భోజనం చేశాక నిత్య వెళ్ళి, ఇక్కడే ఉండిపోతాం నాన్నా అంది. ఇక్కడే ఎందుకురా అన్నాడు పురుషోత్తం. అన్నయ్య వెళ్ళిపోయాడు కదా, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? నేను అమ్ము వచ్చేద్దాం అనుకుంటున్నాం అంది నిత్య. అవునాన్న, నిదానంగా చెబుదాము అనుకున్నాను, కానీ ఇప్పుడే నా మనసులో మాట కూడా చెబుతాను అంది అమ్ము. అమ్ము వైపు పురుషోత్తం మళ్ళీ కంగారు పడుతూ చూశాడు. నాన్న, నాకు నిత్యకు మీతోనే ఉండాలని ఉండేది, కానీ మీరు చదువుకోమన్నారు కాబట్టి చదువుకున్నాము. ఇప్పుడు ఇక్కడే ఎవరైనా మంచి అబ్బాయిని చూడండి, చదువు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నేను అత్తగారింట్లో ఉంటూ మిమ్మల్ని చూసుకోవడానికి ఒప్పుకునేవాడిని తీసుకురా అంది అమ్ము. పురుషోత్తం గట్టిగా నవ్వుతూ, పిచ్చి పిల్ల, ఏమీ కాదులే, నేను మీ అమ్మ బాగానే ఉన్నాము, ఇక మీదట ఇంకా బాగుంటాము. మీరు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా మీ కెరియర్లో మీరు ఎత్తుకు ఎదగండి అని చెప్పాడు. నిత్య మాట్లాడబోతే ఆపేసి, తయారవ్వండి, రేపు రాత్రికి బయలుదేరాలి అని అన్నాడు పురుషోత్తం. అమ్ము నిత్యలతో పాటే అదే టైంకు ప్రసాద్ వచ్చి గీతను తీసుకెళ్లాడు. ఒక 3 నెలల తర్వాత సారథి అమ్ము నిత్యల దగ్గరికి వచ్చాడు. సారథిని చూసి, రారా అన్నయ్య రా అని లోపలికి తీసుకెళ్ళింది నిత్య. అమ్మో, ఎవరొచ్చారో చూడు అంది నిత్య. సారథిని చూసి, అమ్మో, ఏరా ఎలా ఉన్నావు, కోపం తగ్గిందా అని అడిగింది. చిచి, మీ మీద నాకు కోపం ఎందుకురా, ఎప్పటికీ ఉండదు. ఇంకేంటి కబుర్లు అన్నాడు సారథి. నువ్వు చెప్పాలి, కొత్త పెళ్ళికొడుకువి కదా, విశేషాలన్నీ నువ్వే చెప్పాలి అంది నిత్య. ఏముందిరా, అంతా మామూలే అన్నాడు సారథి. వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారా అంది అమ్మో. పర్వాలేదు, నీకే ఇంకా కొత్తగా ఏమైనా చేయాలని ఉంది అన్నాడు సారథి. చేయాల్సిందంతా చేశావు, ఇంకా ఏం చేస్తావు అని అడిగింది నిత్య. టైం వచ్చినప్పుడు చెబుతాలే అన్నాడు సారథి. రేయ్, చాలు బాబు చాలు, నువ్వు టైం చూసుకొని వేసిన బాంబులు చాలు, ఇంకా కొత్తగా ఏమీ చేయకు అంది అమ్మో. అందరూ సంతోషంగా నవ్వుకున్నారు. ఒక వారం తరువాత పురుషోత్తం అమ్ము నిత్యల దగ్గరికి వచ్చాడు. చెప్పు నాన్న, ఏదో అడగాలి అని ఆలోచిస్తున్నావు అంది అమ్ము. నేను కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాన్రా అన్నాడు పురుషోత్తం. నువ్వు కూడానా అంది నిత్య. నేను కూడా అంటే అన్నాడు పురుషోత్తం. ఏమీ లేదులే నాన్న, నువ్వు చెప్పు అంది అమ్ము. నేనేదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు పురుషోత్తం. బిజినెస్ ఇప్పుడెందుకు నాన్న అడిగింది అమ్ము. ఏమీ లేదురా, సారథి కోసం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, వాడికంటూ సొంతంగా ఉంటే బాగుంటుంది కదా అనుకునేవాడిని, కానీ ఈ విషయం మీకు చెబుదాము అనుకునే లోపే వాడు పెళ్లి చేసుకున్నాడు. అయినా పర్వాలేదు, నేను మొదలు పెడితే వాడికి అక్కడ గౌరవంగా ఉంటుంది కదా అన్నాడు పురుషోత్తం.
అవసరమా నాన్న, నీకు ఈ వయసులో ఇంత శ్రమ ఎందుకు? నీకు రిటైర్డ్ అయ్యాక పెన్షన్ వస్తుంది, మాకు శాలరీ వస్తుంది. అంతగా అయితే వాడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం. అది వడ్డీ రావటం మొదలయ్యాక వాడికి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు నీకు ఇంత కష్టం అవసరమా అంది అమ్ము. అది కాదు అమ్ము అన్నాడు పురుషోత్తం. నీకు వయసు అయిపోయింది, విశ్రాంతి తీసుకోమని గవర్నమెంట్ మీకు రిటైర్మెంట్ ఇచ్చింది. అంటే మీరు ప్రశాంతంగా ఉండమని, అంతేకాని మళ్ళీ బిజినెస్ చేయమని కాదు అంది అమ్మో. పురుషోత్తం నవ్వి, నీకు నా మీద ప్రేమ ఉన్నమాట వాస్తవమే, ఒప్పుకుంటాను. కానీ నేను ఇది సారథి కోసం చేస్తున్నాను. ఇది నా చివరి కోరిక లేదా ఆఖరి కోరిక అయినా అనుకో, నేను చేయాలనుకుంటున్నాను అన్నాడు పురుషోత్తం. అవేం మాటలు నాన్న అంది అమ్మో. ఏమో, పోయేలోపు వాడి కోసం ఏదైనా చేస్తే బాగుండు అని అన్నాడు పురుషోత్తం. అప్పుడే ఎక్కడికి పోతావు నాన్న? అమ్మో పెళ్లి చేయాలి, నాకు పెళ్లి చేయాలి, తర్వాత మాకు పిల్లలు పుడితే వాళ్ళని ఆడించాలి, చదువు చెప్పాలి, ఇంకా చాలా పనులున్నాయి. నువ్వేమో అప్పుడే ఆఖరి కోరిక చివరి కోరిక అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేను ఒప్పుకోను అంది నిత్య. పురుషోత్తంతో పాటు అమ్ము కూడా నవ్వేసింది. చెప్పు నాన్న, ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది అమ్ము. సూపర్ మార్కెట్ లాగా అనుకుంటున్నాను. మన ఊరికి సరిపోయేలా పెడతాను. అప్పుడు నాకు మీ అమ్మకు సరిపోతుంది. ఎప్పుడైనా వాడికి ఇచ్చేస్తే సరిపోతుంది. మేం పోయాకైనా వాడి దానిని నడిపించుకుంటే చాలు అన్నాడు పురుషోత్తం. ఇదిగో మళ్ళీ అవే మాటలు, నేను ఒప్పుకోను అంది నిత్య. సరేలే, నీ బెదిరింపులు చాలులే నిత్య అని నిత్యను దగ్గరికి తీసుకున్నాడు పురుషోత్తం. ఒక 6 నెలల తర్వాత పురుషోత్తం షాప్ ఓపెన్ చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. గీత, అమ్ము, నిత్య పనుల్లో బిజీగా ఉన్నారు. కమల చేత షాప్ ఓపెన్ చేయించాడు పురుషోత్తం. వచ్చిన వాళ్ళల్లో ఒకరు, ఏం పురుషోత్తం, మొత్తానికి కొడుకు కోసం కూతుళ్ళు సంపాదించిన దాంతో బిజినెస్ స్టార్ట్ చేశావన్నమాట అన్నాడు ఒక పెద్ద మనిషి. పురుషోత్తం ఏదో చెప్పబోతే అమ్ము వచ్చి, అదేంటి అంకుల్ అలా అంటారు? మా నాన్న చదివిస్తేనే కదా ఇంతవాళ్ళమయ్యాము. ఆయన చదివించకపోతే మేము ఇంతవాళ్ళం అవుతామా? ఆడపిల్లల్ని అంత దూరం నమ్మకంతో పంపించాడు. ఇదంతా ఆయన గొప్పతనమే కదా అంది అమ్ము. ఆ మాటలకు ఎవరూ ఏమీ అనలేకపోయారు. సాయంత్రం అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రసాద్ కూడా వచ్చాడు. మామయ్య, వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేశాను, ఇదిగోండి మిగిలిన డబ్బులు అని ఇచ్చాడు. ఉంచుకో ప్రసాద్ అన్నాడు పురుషోత్తం. ఇంకేమైనా పనులు ఉంటే చూసి అందరినీ పంపించేసే అన్నాడు. సరే మావయ్య అని వెళ్ళిపోయాడు ప్రసాద్. సారథి కూడా వచ్చి ఉంటే బాగుండేది కదండి అంది కమల. నేను ఫోన్ చేశాను, కానీ వాడు లిఫ్ట్ చేయలేదు కమల. కావేరికి కూడా చేశాను, ఆ అమ్మాయి కూడా లిఫ్ట్ చేయలేదు అన్నాడు పురుషోత్తం. అంత గొడవ జరిగేసరికి వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు, అందుకే అలా చేసి ఉంటారు అంది కమల. ఫీల్ అవ్వకమ్మా, నేను చేసి చెప్పాను, వాళ్ళు శ్రీశైలంలో ఉన్నాము అన్నారు అని చెప్పింది నిత్య. ప్రసాద్ వచ్చి, మావయ్య అందరూ వెళ్ళిపోయారు, షాప్ క్లోజ్ చేసేస్తాను, ఇవిగోండి తాళాలు అని ఇచ్చాడు. ఇంకేమైనా కావాలంటే చెప్పు మావయ్య, తెచ్చేద్దాము అన్నాడు ప్రసాద్. అవసరమైనప్పుడు పిలుస్తాలే ప్రసాద్ అన్నాడు పురుషోత్తం. చాలు చాలు, ఇప్పటి వరకు మీరు చేసిన పనులు చాలు అంది గీత. ఏం చేశాను గీత, కాస్త సహాయమే కదా, ఇందులో ఏముంది అన్నాడు ప్రసాద్. లేని కొడుకు కోసం ఈయన ఇక్కడ షాప్ తెరిచేసి వీళ్ళు పోయాక కూడా వాడి బాగు గురించి ఆలోచించి చేస్తుంటే మనం ఏమైనా వీళ్ళ కింద పనివాళ్ళమా అన్ని పనులు చేస్తూ పోవడానికి? ఇక చాలు, మనం మన ఇంటికి వెళదాం పదండి అంది గీత. అదేంటి గీత అలా అంటావు అంది కమల. నీకు మీ నాన్న ఏం తక్కువ చేశాడని వాపోతున్నావు? నీకన్నీ సమకూర్చాకనే కదా ఇప్పుడు ఇవన్నీ మొదలుపెట్టాడు. ఇలా అనటం ఏమీ బాగోలేదు పాపా అంది కమల. నాకేం చేశాడు ఆ మహానుభావుడు? బోడి పెళ్ళే కదా, అది ఎవరైనా చేస్తారు. ఇక ఇల్లు అంటావా, అది కూడా అంతే కదా, లోన్ పెట్టి బంగారం తాకట్టు పెట్టి కట్టించాడు. ఇందులో ఏముంది? చూడు, ఆ కూతుళ్లను చదివించి ఉద్యోగాలు చేసుకోమన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియని కొడుకు కోసం ఇదంతా చేస్తున్నాడు. మీరు ఇలా వాళ్ళ కోసం పాటుపడుతుంటే నేను మా ఆయన వచ్చి మిమ్మల్ని చూసుకుంటూ కూర్చోవాలా? పిల్లలను సమానంగా చూడటం కూడా రాదు మీకు. మా ఆయన ఏమైనా కూలివాడా అన్ని పనులు చూసుకోవటానికి? పదండి మనం వెళ్ళిపోదాం అంటూ ప్రసాద్ని పిల్లల్ని లాక్కొని వెళ్తోంది గీత. కమల ఆపి, ఏంటి గీత, ఏంటిదంతా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని కాస్త అరిచింది కమల. పురుషోత్తం లేచి, గీత ఊరికనే ఉండవా? ఎప్పుడు ఏదో ఒకటి అనుకోకుండా ఊసిపోదా నీకు? ఇప్పుడు ఏమైందని అంతగా అరుస్తున్నావు?
మీ ఆయనకు నేనేం పని చేయమని చెప్పలేదు, తానే చేస్తున్నాడు అంతే. అనవసరంగా రాద్ధాంతం చేయకు అన్నాడు. ఇందులో రాద్ధాంతం ఏముంది? మీరు చేసే పని చెబుతున్నాను. ఒక పిల్లని ఒక కంటితో, మిగిలిన వాళ్ళని ఇంకో కంటితో, కొడుకును నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు కదా, అదే చెప్పాను అంది గీత. అమ్ము వచ్చి, అదేమీ కాదు గీతక్క, నువ్వు పెద్దదానివి, నీ తర్వాతనే మేము ఒకటి ఎలా అవుతాము? నాన్నకు నువ్వు సారథి అంటేనే ఇష్టమని చెప్పాడు కదా అంది. అదే నేను చెప్తున్నాను, మీరు నేను సమానం కాదు అని అంది గీత. కాదు గీతక్క, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, నువ్వే మా అందరికీ ఇష్టం అంది అమ్ము. ఏమి కాదు, నేనిష్టమైతే నేను అడిగినవి చేయాలి కదా, కానీ చేయలేదు కదా అంది గీత. కమల లేచి, నువ్వు అడిగినవి ఏం చేయలేదు గీత, నువ్వు అడిగితేనే కదా పెళ్లి చేశాము, నువ్వు కష్టపడకూడదనే కదా వేరు కాపురం పెట్టించాము, ఇల్లు కట్టించాము, ఇవేవి నీ వెనుక పుట్టిన వాళ్ళకు చేయలేదు కదా అంది కమల. చూస్తూనే ఉన్నాము, సారథి తెచ్చుకున్నట్లే వీళ్ళు కూడా ఎవరినో ఒకరిని తెచ్చుకుంటారు, అప్పుడు వాళ్ళకి ఇలాగే పంపిస్తావు కదా. ఉద్యోగాలు చేస్తున్నారు కదా, వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళని తెచ్చుకుంటారు, అప్పుడు అందరూ నా మొగుడి కంటే గొప్పోళ్ళు పెద్దోళ్ళు అవుతారు, అప్పుడు మేమే కదా ఏమీ లేని వాళ్ళం అయ్యేది అంది గీత. అమ్ము వచ్చి, అయ్యో గీతక్క, నువ్వు అంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, మేమెంత దూరంగా ఉన్నా నీకు చెల్లెళ్ళమే అవుతాము అంతే, ఇందులో తక్కువ ఎక్కువ ఏమీ ఉండదు, మీ తర్వాతనే మేము అని చెప్పింది. చాలమ్మా చాలు, నువ్వు ఇలాగనే మాట్లాడతావు, నా స్థానంలో ఉంటే నీకు అర్థమవుతుంది అంది గీత. కమల లేచి, చూడు గీత, నీకేమీ తక్కువ చేయలేదు, నిన్నెవరూ ఇక్కడ ఏమీ అనలేదు, ఇక వాదించకుండా వెళ్ళు అంది. వెళ్ళిపోతాము, మేము ఇంకెప్పుడు రాము, నాకు జరిగిన అవమానానికి మీరు నా ఇంటికి వచ్చి సారీ చెప్పేదాకా రాను అంటూ పిల్లలను లాక్కొని వెళ్ళిపోతోంది గీత. అమ్ము నిత్య వెళ్ళకు గీతక్క, ఆగు అని పట్టుకున్నారు. గీత వాళ్ళను విదిలించుకుంటూ పిల్లలను లాక్కొని వెళ్తోంది. నిత్య వాళ్ళ వెనకాలే ఇంటి బయట దాకా వెళ్తోంది. ఇదంతా చూసిన పురుషోత్తం లేచి, నిత్య రా, లోపలికి రా, అలిగి వెళితే వెళ్ళని, నువ్వు బతిమలాడొద్దు అన్నాడు. తండ్రి మాటలకు నిత్య ఆగిపోయింది. గీత ఆటో ఆపి ఎక్కి వెళ్ళిపోయింది. అమ్ము వెళ్ళి, బావా గీతక్క వెళ్ళిపోతుంది అని ప్రసాద్కు చెప్పింది. ప్రసాద్ నవ్వుతూ, వెళ్ళనీలే, ఎక్కడికి పోతుంది, ఇంటికేగా, పోనీ నేను కూడా వెళ్ళొస్తాను మావయ్య, మీరేమీ కంగారు పడకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అదేంటి నాన్న, గీతక్క వెళ్తుంటే అలా అన్నావు అని అడిగింది నిత్య. చూడు నిత్య, మనం ముగ్గురం వాళ్ళిద్దరి కోసమే కష్టపడి ఇదంతా చేస్తున్నాం, వాళ్ళకు అర్థం కాకపోతే మనం ఏమీ చేయలేము, వదిలేసి వెళ్ళి ఏదైనా పని చూసుకోపో అని పంపించాడు పురుషోత్తం. గీత సారథి చేసిన పనులకు, ప్రస్తుతం చేస్తున్న పనులకు బాగా లోపల బాధపడుతున్నా పైకి కనిపించనీయట్లేదు. ఆ తండ్రి బాధ అమ్ము నిత్యలకి అతి త్వరలోనే తెలియబోతోంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.